మనం చూసే ప్రతి సినిమాలో మనలోని నిజ జీవిత పాత్రలు మనలోని వారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కానీ మనలోని భావావేశాలను జంతువుల చేత డిజిటల్ రూపంలో పలికించిన మన మనస్సులను కదిలించడం అంటే సామాన్యమైన విషయం అస్సలు కాదు. ఈ విషయంలో హాలీవుడ్ని నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ల క్రితమే, అంటే డిజిటల్ సాంకేతికత పెద్దగా పరిచయం కాని రోజుల్లోనే ఇటువంటి కోవాలోనే మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకు స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్డా హాలీవుడ్డా అన్నది కాదు, జంతువులతో కూడా మనిషి భావాలను పలికించవచ్చనే విషయం. ముఫాసా 2019లో ది లయన్ కింగ్ సినిమా సిరీస్లో వచ్చిన రెండో భాగం. ముఫాసా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో అన్ని భాషల్లో విడుదలైంది. ఈ సినిమాకి అన్ని భాషల్లో పేరున్న పెద్ద పెద్ద నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రహ్మానందం, అలీ వంటి వారు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ కూడా ఎక్కడా తగ్గదు, ఒక్క పేర్లలో తప్ప. ఈ సినిమాకి దర్శకుడు బారీ జెకిన్స్. కథాపరంగా లయన్ కింగ్ కొనసాగింపుగా ఈ ముఫాసాలో సింబా, నాలా సింహాలకు కియారా అనే ఆడసింహం పుడుతుంది. సింబా పుట్టిన తర్వాత టిమన్, పంబా దగ్గర కియారాని వదిలేసి సింబా, నాలా సింహాలు తాము ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సిరేన్ ఒయాసిస్కు బయలుదేరుతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబా వయసులో ఉన్నప్పుడు జరిగిన ముఫాసా కథ గురించి చెబుతుంది. ముఫాసా అనే పిల్లసింహం ఓ తుఫానులో చిక్కుకొని తన తల్లిదండ్రుల నుండి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసి, ఈషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తోంది. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తర్వాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసుల్ని కూడా కదిలిస్తుంది. ఎక్కడ గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజ జీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంటుంది. వర్త్ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.